ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి గజ్వేల్ పద్మశాలి సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. 110 జయంతి ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవడం మా గజ్వేల్ నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషం. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే రాష్ట్రంలో గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఆయన జన్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని 1969లోనే పునాది రాయి వేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో రకాలుగా ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ సపరేట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు అని చెప్పి ఆయన ఆకాంక్ష. మరి కేసీఆర్ గారితో జతగలిసి తెలంగాణ ఉద్యమాన్ని నేర్పి జలదృశ్యంలో జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి పునాది వేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఉంది. రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో ఆయన పాత్ర ఉంది. మరి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నేను గతంలో కేసీఆర్ గారు చెప్పాను, డెఫినెట్గా ఈ మన ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతంలో పెద్ద ఎత్తున కాటన్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మన నియోజకవర్గంలో గజ్వేల్ GIDC ఏర్పడి ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ వచ్చినట్టయితే మనము భీమండికో బొంబాయికో పోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయాలు మనం అందరం కొనసాగించాలి. మరి ఉద్యమ స్ఫూర్తితో ప్రతి మనిషి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.